హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్. ఇవైతే మల్లెపూలు బాగా పూసేస్తాయి కదా చెట్టుకి. మొన్న నేను ఆకులు అన్నీ అంతకుముందు వీడియోలో చూపెట్టాను. మొత్తం అంత జీడలాగా పట్టుంటే మల్లె చెట్టుకు మొత్తం తీసేసాను. కొంచెం పూస్తున్నాయి. అప్పటి నుంచి ఇగురు పెట్టేసి ఒక 10-15 మొగ్గలు అలా పూస్తున్నాయి. నేనైతే వదిలేస్తాను అట్లాగా చెట్టుకే. మార్నింగ్ కల్లా అలాగ పూసేస్తాయి. అవైతే ఇందులో పెడుతున్నాను. అదే ఇది ఉర్లి అంటారు చెప్పారు. అందుకని ఇంకా దీంట్లోనే వేస్తూ ఉన్నాను. డైలీ ఆ పూలు మాత్రం కొన్నన్నా అందులో వేస్తాను. బాగున్నది. అట్లాగా దాన్ని యూస్ చేసుకుందాము. ఊరికే అంటే మాకు రిటర్న్ గిఫ్ట్ వచ్చిందని చెప్పాను కదా, ఊరికే పక్కన పెట్టేసి యూజ్ చేసుకోకుండా ఉండడం ఎందుకులే అనేసి అలాగా యూజ్ చేస్తున్నాను. ఇదైతే నేను బయట కసువులు అవన్నీ చిమ్మే లోపల మా వారింట్లో ఉంటే మాత్రం టీ మా వారు పెట్టేస్తారు. మా వారు తాగేశారు, నాకు కొంచెం ఉంచారనమాట. ఇదైతే సండే రోజు బిర్యానీ చేసి, అంటే ప్లెయిన్ బిర్యానీ లాగా చేసి, నాకైతే చికెన్ బిర్యానీ అది రాదు. నేను ఎప్పుడు చేయలేదు, ట్రై చేయలేదు. నేనైతే మా వారు తింటారు కానీ, అందుకని సపరేట్గానే ఎప్పుడు ప్లెయిన్ లాగా చేసేసి చికెన్ కర్రీ కానీ ఫ్రై కానీ అట్లా చేస్తూ ఉంటాను. సరే, కొబ్బరి ఉన్నది ఇంట్లోనే, ఈ కొబ్బరి పాలు వేసేసి చేద్దామని బాస్మతి బియ్యము వేసానండి. అవి 1కి 2 లెక్కన ఈ పాలు అయితే పోసాను. కానీ 1కి 2 లెక్కన కొంచెం ఎక్కువ అయ్యాయి. 1.5 పోస్తుంటే సరిపోయాయేమో, 1.25 అలాగ సరిపోయి ఉండేయేమో అనిపించింది. నెమ్ము కొంచెం ఎక్కువయ్యి మెత్తగా అయ్యాయి. ఇలాగైతే ముందు నేను రైస్ కుక్కర్లోనే పెట్టేశాను. బాస్మతి బియ్యం కొంచెం నానబెట్టుకొని అందులోనే ఈ పాలు పోసాను. మిక్సీలో కట్టేసి మొత్తం గుడ్డలోనే తేరగట్టాను అనమాట. కొబ్బరిని ముందు మనం ఎన్ని నీళ్లు కావాలో అన్ని వాటర్ అయితే కొబ్బరిలోనే వేసేసుకొని మిక్సీ పట్టేశాను. తర్వాత అన్నీ శుభ్రంగా గుడ్డలో మూట కట్టేసామంటే నీళ్ళన్నీ వచ్చేస్తాయి. కొబ్బరి పాలు అన్నీ నీట్గా వచ్చేస్తాయి. ఆ పిప్పిని అయితే పడేసాను. అవి బియ్యంలో పోసేసి రైస్ కుక్కర్లో పెట్టాను. ఇలాగా తాలింపు పెట్టేసుకుంటున్నాను. అంతా తాలింపులో కూడా నేను ఆ మసాలా దినుసులన్నీ వేసాను. ఆ మసాలా దినుసులన్నీ నేను గోకర్ణలో తెచ్చినవి. చాలా ఫ్రెష్గా భలే ఉన్నాయండి. అవి మాత్రం స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తూ ఉన్నాయి. బిర్యానీ ఆకైతే లేదు. ఇంకా ఇవన్నీ వేసేసి, ఇది పుదీనా కొత్తిమీర, ఇందులోనే బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటాయి. ఆచి వాళ్ళు కానీ ఎవరైనా బిర్యానీ మసాలా ఉంటాయి, అది వేసాను. కొంచెం కసూరి మేతి వేసాను అనమాట. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. బిర్యానీకి కానీ చికెన్ మసాలా, చికెన్ ఫ్రైకి కానీ కర్రీకి కానీ బాగుంటుంది అనమాట. కసూరి మేతి ఉంది కదా, కొంచెం వాడతాను నేను చికెన్లోకి. అయితే నాకు అలవాటు అయిపోయింది అది. ఇవన్నీ ఎత్తేసి ఆ రైస్ కుక్కర్లో నేను కొలతేసి పోసాను కదా, అందులో కలిపి పెట్టేశాను. అది అయిపోయింది. ఇంకా ఆన్ అయిపోయినాక అది మామూలుగా ఉడికితే ఆగిపోద్ది కదా, అయిపోయింది. కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువైంది అనిపించింది నాకైతే. కొంచెం మెత్తగా అయింది, బాగా పొడిగా రాకుండా. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈసారి పోసినప్పుడు ఒక టోటల్ మీద ఒక ½ గ్లాస్ తగ్గించేసుకుంటే సరిపోద్ది అని అనుకున్నాం. మాకు 2 పూట్లకి సరిపోద్ది, మా ఇద్దరికి, మా బుడ్డాగాడికి, అందరికీ సరిపోద్ది. చికెన్ అయితే ఇలాగా కొంచెం ఫ్రై లాగా చేశాను. మరీ డీప్ ఫ్రై లాగా కాకుండా ఒక రకంగా కలుపుకునేటట్లాగా చేశాను.
ఇంకా భోంచేసాక ఇలాగ మధ్యాహ్నం మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేశాను కిచెన్ కూడా. అప్పటి నుంచి నేనైతే కిచెన్ సర్దాలి అనుకుంటున్నాను కదా, సర్దనే లేదు, ఏదో ఒక పనులు పడుతూనే ఉన్నాయి. మొత్తానికి ఇంకా ఈరోజైతే ఫుల్ మూవీస్ వస్తాయి, ఏదో ఒకటి ఛానల్లో మంచి మంచి కొత్త కొత్త మూవీలు ఏదో ఒకటి వేస్తూ ఉంటారు. అవి చూస్తా టైంపాస్ అయితే అయిపోతుంది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.